గద్వాల్ జిల్లాకు సంబంధించిన పత్తి గింజలు పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు పండించిన పత్తి గింజల్లో 50% మొత్తం ఫెయిల్ అయినాయని చెప్పి వాళ్ళని బాగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తూ పలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి చూసినాం. ప్రజెంట్ వాళ్ళు మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చినాము. మనం సీడ్ పత్తి స్టార్ట్ చేసినప్పటి నుంచి 15 సంవత్సరాల కానుంచి వ్యవసాయం చేస్తున్నాం. 15 సంవత్సరాల కానుంచి ఇప్పుడు ఈ సంవత్సరము 140% మందికి ఫెయిల్ అనే చెప్పినారు. మళ్ళీ మేము పండించిన గింజలకి రేటు మళ్ళీ ఇప్పుడు పెట్టే గింజలు కూడా రేటు డౌన్ అని చెప్తున్నారు. 100 ప్యాకెట్ మీద 100 రూపాయలు తక్కువ చేసినారు. మాకు ఫెయిల్ అయిన రైతులకి న్యాయం చేయాలని మేము ఇక్కడ వచ్చేసినాం. ఇప్పుడే ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా ఫెయిల్ కావడం, మీకు రేట్లు తగ్గించడం కానీ ఇట్లా ఎప్పుడైనా? సార్, ఇటువంటి రేట్లు ఇటువంటి ఫెయిల్డ్ ఈసారి వింటున్నాం. మేము 15 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఎవరిదో ఒకరిది ఫెయిల్ అని చెప్తున్నారు. అది బయట పడకుండా సార్ 100 మందిలో ఒక 3 4 పోతున్నది తెలియదు. అది ఈసారి 100కి 40% ఫెయిలే. 100కి 40%. మళ్ళీ ఈ పత్తి పండించడం కూడా జోగులాంబ గద్వాల్ జిల్లాలోనే అతి ఎక్కువైన సీడ్ పత్తి కాటన్ పండిస్తారు. మా ఆధారం వల్ల గద్వాల్ జిల్లాలోనే అది సీడ్ పత్తి పండించడం మాకు అదే ఆధారం లెక్క ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఫెయిల్డ్ అని చెప్పి కంపెనీ వాళ్ళకి మేము గింజలు ఇచ్చిన తర్వాత 3-4 నెలలకు వాళ్ళు ఫెయిల్ అయినారని ఇవన్నీ చెప్తున్నారు. ఆ ఫెయిల్ అయిన దాంట్లోనే మేము అప్పులు తెచ్చి పెట్టినాం. వాళ్ళు అప్పులు కట్టాలని అంటున్నారు సార్. అందుకే మాకు న్యాయం జరగాలని ఇక్కడ వచ్చినాం. ఎంత వస్తుంది మీకు పెట్టుబడి మొత్తం కలిపి? మీరు ఎన్ని ఎకరాలు వేసారు? అసలు నేను 6 ఎకరాలన్నర సీడ్ పత్తి చేసింటే 25 మందితోనే సీడ్ పత్తి చేపించింటే అయింది 20 క్వింటాలు అయినాయి. ఒక మనిషి ఒక కింట కూడా పండించలేరు. వాళ్ళు చేసిన ఎస్టిమేషన్ కన్నా గింజలు తక్కువనే వచ్చినాయి. ఇప్పుడు ఫెయిల్డ్ అని చెప్పినారు సార్. ఎంత వస్తుంది ఖర్చు? ఖర్చు ఒక ఎకరాకి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చు వస్తుంది. 2-3 లక్షలు ఖర్చు వస్తుంది ఒక ఎకరాకి. మేము ఒక్క మనిషిని రాయలసీమ నుంచి తోలుకొని రానిక వాళ్ళకి నెలకి 22,000 జీతం ఇచ్చి వాళ్ళ ఖర్చులు, వాళ్ళ నెత్తులకు నూనె అన్ని సరిపెట్టే లోపల నెలకు 30,000 ఖర్చు వస్తుంది వాళ్ళతోనే మాకి ఒక్క మనిషికి. అట్లా 15 మందిని తోలుకొచ్చినాం మేము. అట్లా 45 రోజులు సీడ్ చేసినాం సార్. 45 రోజులు సీడ్ చేస్తే ఇట్లా చేసినారు వీళ్ళు. మరి ఏం పట్టించుకోవట్లేరా సంబంధిత అధికారులు? చాలా దృష్టికి తీసుకుపోయారా మీరు? తీసుకుపోయినాం సార్. గద్వాల్ కలెక్టర్ వద్దకు తీసుకుపోయినాము. వాళ్ళని పిలిపించి అడుగుతామన్నాడు కలెక్టర్ సార్ కూడా. ఇంకా బాగానే అది ధర్నా చేసినాం. అన్నిటికీ వాళ్ళు మా గద్వాల ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళు కూడా కలెక్టర్ దగ్గరికి తోలుకపోయి మాట్లాడించినారు మమ్మల్ని. కాకపోతే మాకు న్యాయం జరగాలని ఇక్కడ దాకా వచ్చినాం సార్. మేము ఫెయిల్ ఎట్లా అవుతుందని మేము అడుగుతాం సార్. ఎట్లా అంటే మేము వాళ్ళ గుమాస్తలు ఉంటారు, కంపెనీ గుమాస్తలు వస్తున్నారు, రెడ్డి గుమాస్తలు వస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఎకరాకి 4 క్వింటాలు వస్తుందా 5 క్వింటాలు వస్తుందా పత్తిని చూసి ఎస్టిమేషన్ ఇస్తారు సార్. దానికన్నా 1 క్వింటా 2 క్వింటాలు తక్కువనే వచ్చింది. ఇప్పుడు ఫెయిల్డ్ అని చెప్పినారు మాకు. ఆ దాంతోనే మేము ఆ బాధతోనే ఉండము. మాకు ఇప్పుడు ఒక 6-7 లక్షలు అప్పయింది మనిషికి. రెడ్డితోనే నేనే 5 లక్షలు తెచ్చిన. ఆ రెడ్డి ఇప్పుడు మాకు అప్పు కట్టాలని అంటున్నాడు. అది సార్ జరిగినది. ఇబ్బంది అవుతుంది. మేమేమంటే ఇంతోటి పండించినాం కదా, ఈ 15 సంవత్సరాల నుంచి మేమే సీడ్ చేసినాం. ఒకటే ఆర్గనైజర్తోనే ఉండం. వేరే ఆర్గనైజర్కి ఒక పత్తి బొగ్గ వేసలేం. వాళ్ళకు కూడా అది తెలుసు. కాకపోతే ఈ ఫెయిల్డ్ ఎట్లా జరిగింది అనేది అది మాకు ఇప్పటి వరకు తెలుస్తలేదు సార్. ఇప్పుడే ఫస్ట్ టైంలో 14 సంవత్సరాలు పాస్ అయ్యి 15వ సంవత్సరం ఫెయిల్డ్ అని చెప్పినారు సార్. ఇది ఎంతమంది వచ్చారు మీరు ఇప్పుడు మీ గద్వాల్ జిల్లా నుంచి? ఒక 60-70 మంది వచ్చినాం సార్. 60-70 మంది. 2 తుఫాన్లు 2 కార్లు వచ్చినాం సార్. ఇక్కడ వాళ్ళని కాలానికి వచ్చినాం సార్. ఈ హరీష్ రావు సార్ని, కేట్సా సార్ని, ఇంకా అదే వ్యవసాయ శాఖ కోదండరామ్ సార్ని, ఆ సార్ని ఫస్ట్ కలిసినాం. మేము తగిన చర్యలు తీసుకుంటాం, మీకు న్యాయం చేస్తాం, రైతులం, మీరు ఆందోళన చేయొద్దండి, ఇబ్బంది పడొద్దండి అని చెప్పినాడు సార్. అంతే. మీరు ఎంతకాలంగా చేస్తారు? మీరు కూడా అంతేనా? 15 సంవత్సరాలు. మేము కూడా అంతే సార్. బాగా చేసినాము. చేసిన తర్వాత మీకు ఎట్లా వచ్చింది ఫెయిల్ అని చెప్పినారు. అక్కడ పోయి చెక్ చెప్పింది తొలకపోయినారు వాళ్ళు. వాళ్ళు చెట్లు వేసినారు అక్కడ సార్. ఒక చెట్లు ఒక 250 చెట్లు వేసినారు సార్. అక్కడ వేసింటే అక్కడ ఎంచినాం చెట్లన్నీ. ఇన్ని చెట్లుగా 70% తక్కువ వచ్చింది, 60% తక్కువ వచ్చింది, 90% తక్కువ వచ్చింది. చెట్లు చేయించి చూపినారు. చూపితే మేమేం చేసాం, మాకు డౌట్ వచ్చి 14 క్వింటాలు ఉన్నాయి. 14 క్వింటాలు అంటే సార్ 14 క్వింటాలు నాది 8 లక్షలు 10 లక్షల బిల్లు ఉంది. నాకు కూలీల ఖర్చు సరే
6 లక్షలు ఖర్చు అయిందని చెప్పాను. చెప్తే అక్కడ ఆ దారనే మళ్ళీ ఇక్కడ ల్యాబ్కి ఎవరెవరు తెలిసిన వాళ్ళు పట్టుకో ల్యాబ్కి టెస్ట్ చేపిస్తే పాస్ అయ్యేది. ఆ పాస్ అయితే మాకు కంపెనీలు ఏ రోజున కంపెనీలు మాకు ఒప్పుకుంటేనే మేము డబ్బులు ఇస్తామని ఆర్గనైజేషన్లో అన్నారు సార్. ఇప్పుడు అంత తొలగి ల్యాబ్ కూడా ఒప్పుకున్నది అది అన్నారు. మేము అక్కడికి తిరగలాడుతున్నాం లోపల వాళ్ళు కంపెనీ ఒప్పుకుంటే మేము ఆల్రెడీ డబ్బులు ఇస్తాము అని చెప్పినారు సార్. అంటే మీరు అడగలేదు అవ్వాలని ఎప్పుడు లేనిది ఇంత పెద్ద ఎత్తున ఎట్లా ఫెయిల్ అవుతాయి గింజలు అని చెప్పి అడగలేదు సార్. మీకు కలేదు చెట్లు ఏం చూపించినాం కదా, మీకు ఆ చెట్లు కనిపించినాయి కదా, మీకు 200 చెట్లు ఇలా నీకు 70 చెట్లు బెరుకున్నావు కదా అని చెప్తున్నాం. మా ఎదురుగా ఎమ్మెల్యే సార్ మా ఎదురుగా ఇప్పుడు మేము కూడా అదే విత్తనాలు తెచ్చి మన రైతులు వేసుకున్నాము. దాంట్లో కూడా మేము మీ ఒళ్ళని తోలుకరండి మేము చూపిస్తామని చెప్పినాము. ఇప్పుడు 3 ఎకరాలు వేసినాం సార్. అదే మా సొంత మీద విత్తనాలు తెచ్చుకొని 3 ఎకరాలు అక్కడ వేసినాము. మా అన్న సొంత చేయలే వాళ్ళు కంపెనీ వాళ్ళు తోలుకరండి మా రేపిస్తాము అని చెప్పినాం సార్. వాళ్ళు కంపెనీ వాళ్ళు రాలే, ఆయన రాలే, ఎవరు రాలే, మేము పంట పెట్టినాము. అవి అదే విత్తనాలే మరి పూత వచ్చే లోపల వాళ్ళు చెక్ చేసుకుంటే పాస్ ఆఫ్ ఫెయిల్ నీకు కూడా తెలుసు అని చెప్పాను సార్. అది కూడా చెప్పినాం. అంటే వాళ్ళు మీ ముందర వేయకుండా ఫెయిల్ అని చెప్తా ఉన్నారు. మాకు అసలు రైతుకి ఏ రైతుకి వాళ్ళు ఏమి విత్తనం వేసినారో మాకు తెలియదు సార్ అక్కడ. దానివల్ల మాకు డౌట్ వచ్చి మమ్మల్ని ల్యాబ్. ఇప్పుడు ఒక మనిషికి 5-6 లక్షలు అంటే అప్పు మరి ఎట్లా కట్టాలి? ఇబ్బంది కదా మీకు. ఇప్పుడు ఏమంటారు అధికారులు ఏమంటారు సార్, గిట్ట పోతే గిట్ట చేస్తాము. కలెక్టర్ ఆఫీస్కి పోయినాము అయితే చెప్పినారు సార్ కూడా చేపిస్తాము మీకు మళ్ళీ రిజర్వ్ పెట్టిస్తాము అది చెప్పినారు సార్. చెప్తా ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు. మరి డైరెక్ట్ ఇక్కడ వచ్చి మన ఈ అన్నాన్ని తోలుకొని వచ్చినాము. మీరు ఇప్పుడు అక్కడ ఇంతకుముందు ధర్నా కూడా ఒకటి చేసినట్టున్నారు. మరి ఆ ధర్నాకు సంబంధించి ఏమన్నా స్పందన వచ్చిందా? అంటే అధికారులు వచ్చి మేము చేస్తాం మీకు బంద్ చేయండి అని చెప్పి ధర్నాలు ఇది ఎలా వచ్చా ఓసారి వచ్చినాడు కంపెనీ నుంచి వచ్చి ఏం చెప్పినాడు, మేమేం డబ్బులు ఏం తక్కువ చేయలేవు, ఇంకా పెంచినాం 40 రూపాయలు అని చెప్పినాడు రైతులు పిలిపించి. అంటే మంచిగా వచ్చేది ఇప్పుడు క్వింటల్కి 10,000 తగ్గించారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది అసలు ఎట్లా వచ్చే ఫస్ట్ ఎట్లా ఉంటుండే, క్వింటల్కి ఎంతకు ఉంటుండే, ఇప్పుడు ఎంతకు తగ్గించారు? 60-70 కేజీలు అంటే ఒక కేజీ పైన 50 రూపాయలు తగ్గించినట్టు తగ్గించాలని వీళ్ళు మధ్యాహ్నం వాళ్ళు చెప్తుండ్రు అన్నమాట. కంపెనీ వాళ్ళు ఏమంటారు మేము పెంచినాం మేము తగ్గలే, వాళ్ళ మధ్యలో తెలుసు మీకు తెలుసు, వాళ్ళు బ్రోకర్లు వాళ్ళ పెట్టేవాళ్ళు అంటే సర్లే సార్ అని ఇంకా వాళ్ళు మాకు సంబంధం ఇచ్చినమాట కాదు, మీ ఇష్టం వాళ్ళ ఇష్టం అన్నారు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం లేదు సార్, మాకు ఫాస్ ఇక మాకు చేపించిన ఫ్యాస్కి మాకు డబ్బులు కావాలంటున్నారు సార్. అది నమ్మకం లేదు మాకు, అది మీరు ఎట్లా చేసినారో ఎట్లా లేదు మేము అది డిమాండ్ చేస్తున్నాం.